మొన్నటి వరకు అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం పేరైతే మారింది. అలాగే బెనిఫిట్ కూడా పెరిగింది ఒక రకంగా ప్రభుత్వం చెప్పిన మాటలను బట్టి. దాని మీద ఒక క్లారిటీ కూడా ఇచ్చేశారు నారా లోకేష్. కానీ దానికి ఇంకా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలి, టైం పడుతుంది అనేది. ఈ ఏడాదికి తల్లికి వందనం లేనట్టేనా? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, అలాగే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే వాళ్ళకు కూడా ఇస్తాము అని చెప్పి మంత్రి గారు చెప్పడం, నారా లోకేష్ చెప్పడం. ఏం జరగబోతోంది? తల్లికి వందనం అనే కాన్సెప్ట్తో ఈ ఏడాది ఒక ఏడాది నష్టపోతారా, లేదంటే దీన్ని కూడా గతంలో పింఛన్ ఒకేసారి 7,000 వేశారు స్టార్టింగ్లో 2-3 నెలది కలిపి, ఆ తరహాలో ఏమన్నా ఒకేసారి ఇచ్చే ఆలోచనలో ఉందా? అసలు తల్లికి వందనం కాన్సెప్ట్ మీద ఏం జరగబోతుంది? ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పథకం ఒక రకంగా ఇది మరి పేటెంట్ ఆయనకి వెళ్తుందో, లేదంటే పేరు మార్చారు కాబట్టి పేటెంట్ ఆయనకి వెళ్ళదో, దీని మీద అధ్యయనం చెయ్యాలి, ఇంకా టైం పడుతుంది అన్న దగ్గరే ఇప్పుడు ఒక పెద్ద సందేహం. అంటే జనాలకు కూడా ఒక అయోమయం, ఏం జరగబోతుంది? ఏం లేదండి, జగన్ పథకాలన్నీ ఒక ఏడాది ఆపితే 45,000 కోట్లు మిగులుతాయి. అది అసలు పాయింట్ ఇక్కడ. 45,000 కోట్లు మిగిల్చడం, అందులో ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు పెన్షన్లు ఒక్కటే పెంచితే అది ఇమ్మీడియట్ అప్పటికే భారం పడింది. దాదాపుగా 15,000 కోట్లు ఎంత పెరిగినట్టుంది కదా భారం, 1,500 కోట్లు ఓ భారం పడింది. ఓ పక్కన ఇసుక సంబంధించిన డబ్బులు రావట్లా, మద్యానికి సంబంధించి రేపో మాపో తగ్గించకపోతే జనాలు తిరగబడతారు. కాబట్టి అది చెయ్యాలి. ఇప్పుడు ఈ లోపుగా మిగతా అవి ఏవైతే లాంగ్ స్టాండింగ్ పథకాలు రోడ్డు మీదకి రారు వీళ్ళైతే. తల్లులు ఏం రోడ్డు మీదకి వస్తారు, బిడ్డలు ఏం రోడ్డు మీదకి వస్తారు, కాపు నేస్తం వాళ్ళు ఏమొస్తారు, బీసీ నేస్తం వాళ్ళు ఏమొస్తారు, పేపర్లో రాసుకుంటే ఇప్పుడు పోయేది ఏం లేదు. ఇంకోటి ఎలక్షన్స్ ఎప్పట్లో ఏం లేవు. మేబీ స్థానిక ఎన్నికలకు ముందే ఏమైనా ఇస్తారేమో అనుకుంటున్నాయి ఇవన్నీ. కానీ అదే కానీ చేస్తే మళ్ళీ అక్షరాస్యత శాతం ఏమైనా తగ్గిపోదా ఈ ఏడాది? ఇంకా ఈ 5 ఏళ్ళు ఇప్పుడు జగన్ టైంలో అంత కరెక్ట్గానే జరిగింది అనుకున్నాం. నిన్న లోకేష్ ఏం చెప్పారు? 75,000 సంఖ్య తగ్గిందని చెప్పారు. అంతకుముందు 4 లక్షలు పెరిగిందని చెప్పారు. జగన్ టైంలో ఇచ్చిన రిపోర్టు 4 లక్షలు పెరిగిందని చెప్పారు. కాదు, 2014-19 పోలిస్తే 75,000 తగ్గారు అని నిన్న ఆయన చెప్పారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు ఇచ్చే లెక్కలు తప్పించి మనకి ఎట్లా తెలుస్తాయి ప్రాక్టికల్ గా? వాళ్ళు ఏమి చెప్పరు అది, లేదా అడిగినా కూడా జనం పెరుగుతున్నారని చెప్తారు. ఎట్లా తెలుస్తుంది మనకి? అంటే స్కూల్ విలీనం చేయడం కూడా ఒక కారణం కాదు దానికి. ఇప్పుడు స్కూల్ విలీనం అన్నటువంటి సమస్య అయితే వీళ్ళు మరి ప్రైవేట్ స్కూళ్ళకి ఎక్కడికి వెళ్తున్నారు? విడివిడిగా ఉన్న దానికి వెళ్తున్నారా? ఓ ప్రైవేట్ స్కూల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా వెళ్తున్నారుగా, ఉన్న దాంట్లో చేర్పిస్తున్నారుగా. మరి అక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది గవర్నమెంట్ స్కూళ్ళకి? సింపుల్ లాజిక్. ఇప్పుడు పోనీ లేదు దూరం అనుకుందాం, ఎక్కడెక్కడికి పోతున్నారు ప్రైవేట్ స్కూళ్ళల్లో? ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నారు? బస్సులు ఎక్కి వెళ్తున్నారా? అక్కడ లేని ఇక్కడ ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ స్కూల్ అంటే అంత సులకనా? అంతే. ప్రాక్టికల్ గా ఏంటంటే ఉచితం వస్తే మనకి నచ్చదు. ఉచితం ఎప్పుడు కూడా బరువు, అంటే వేస్ట్ అనిపిస్తుంది. నీకు అన్నదానం పెడుతుంటారు. ఈ మధ్య కాలంలో అన్నదానం అంటే చక్కగా అన్ని రకాల కూరలు, అదేదో దాన్ని ఏమంటారు దొడ్డు బియ్యంతో లేకపోతే కుళ్ళిపోయిన కూరలతో ఏమి ఉండట్లేదే, చక్కగా అన్ని వండుతున్నారు. కానీ మనకేమనిపిస్తుంది? ఉచితం, లేబర్ తింటారులే, మనకెందుకు, లేబర్ కూడా తినరు, వాళ్ళు కూడా ఇంకోళ్ళు అనుకుంటుంటారు. కానీ అది అన్నదానంలో మంచి అన్నమే పెడతారు అన్నట్టు మనం అంగీకరిస్తున్నామా? కానీ వాల్యూ తెలియదు. కానీ ఒకటండి, ప్రతి పథకం వెనక ఒక ఉద్దేశం ఉంటుంది. అంటే అమ్మఒడి పెట్టడం వెనక అప్పట్లో ఆయన చెప్పింది ఏంటి అంటే, పిల్లలు పనులకు పంపకుండా బడులకు పంపుతారు, దానివల్ల అక్షరాస్యత శాతం పెంచుతుంది, విద్యావంతులు పెరుగుతారు అనేది బిహైండ్ ఉద్దేశం. ఓకే, అందులో మరి ఎంత లాస్ అయింది, ఎంతమంది మానేశారో తినేశారు. ఇప్పుడు మేము ఇంకా దాని మీద అధ్యయనం చేయాలి, ఇంకా టైం పడుతుంది అంటే ఆ ఉద్దేశం ఏమైపోద్ది? ఇంకా ఆ పథకం వల్ల ప్రయోజనం ఏంటి? ఇందులో ఒక చిన్న ఇది లెక్క చెప్తా. నేను డిగ్రీ చదివేటప్పుడు ట్యూషన్స్ చెప్పేవాడిని. మా ట్యూషన్స్ దగ్గరకు వచ్చేటటువంటి పిల్లలు అంతా కూడా ఈ ముఠా కూలీల పిల్లలు వచ్చేవాళ్ళు. ఆ పిల్లలకి ఎట్లుండేదంటే, ఈ ఏడాది ఆ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చేవాళ్ళు అనమాట. అక్కడ సరిగ్గా అర్థం కాకనే కదా మా దగ్గరికి పంపించింది. మేము కాలేజ్ చదువుతున్న పిల్లలు. పెద్ద ట్యూషన్లో అయితే ఎక్కువ డబ్బులు, ఒక్కోళ్ళకి 150 అట్లా వసూలు చేస్తారు. మేము 10th క్లాస్కి 50 రూపాయలు వసూలు చేసేవాళ్ళం. ఎందుకు? మా కాలేజీ ఫీజులు సరిపోతాయి అనేసి 3-4 స్టూడెంట్స్ కలిసి చెప్పేవాడు. 1వ తరగతికి 5 రూపాయలు, 2వ తరగతి 10 రూపాయలు అట్లా పెట్టామన్నమాట. నేను 10th క్లాస్కి 50 రూపాయలు వసూలు చేసేవాడు ఫీజు. ఈ టైంలో మేము అబ్జర్వ్ చేసింది, నేను ఆ రోజుల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒకసారి ఛాన్స్ ఇస్తారు, ఫెయిల్ అయితే రెండోసారి ఛాన్స్ ఇస్తారు, మూడోసారి తీసుకెళ్ళిపోయి కూలికి తీసుకెళ్ళిపోతారు వాళ్ళు. అంటే స్కూల్లో పాఠాలు రాలా, బయట ట్యూషన్కి డబ్బులు పెట్టారు, ఈ డబ్బులకి నానా తిప్పలు పడేవాడు. 50 రూపాయలు ఇవ్వడానికి కూడా 10 రూపాయలు ఒకసారి, 15 రూపాయలు ఒకసారి అట్లా తెచ్చిచ్చేవాడు.
ఉమ్, అంత తిప్పలు పడతా ఉన్నప్పుడు మాకు కూడా మేము దానివల్ల ట్యూషన్ మూసేసుకోవాల్సి వచ్చింది. అదే, ఎందుకు వాళ్ళు ఇవ్వలేకపోవడం వల్ల నాకేమో ఇక్కడ అద్దె కట్టాల్సిందే కదా, ఉమ్, మాకు మళ్ళీ రోజు అక్కడ దాకా పోవాల్సిందే కదా. ఉమ్, 100 రూపాయలు రోజుకి వచ్చేది, ఇదే నెలకి 100 రూపాయలు మిగిలేదు మాకు ఒక్కొక్కరికి. నలుగురు పని చేస్తే నలుగురికి 400 మిగిలేదు. ఆ తర్వాత అది కూడా లేకపోయేటప్పటికి చివరికి మా జేబుల్లోంచి పడేది అంత కట్టే పరిస్థితి లేక మూసేసాం అవును, ట్యూటోరియల్స్. ఉమ్, అంటే అక్కడ వాళ్ళు ఆ దానికే తిప్పలు పడేవాళ్ళు. ఉమ్, అలాంటి స్టేజ్ని చూశాను నేను. కాబట్టి ఇక్కడ అమ్మ ఒడి అన్నటువంటిది పేద పిల్లలకి సంబంధించి ఒక వరం. ఓ రకంగా తల్లులకి లంచం. ఉమ్. మీ పిల్లల్ని పంపించండి మీ స్కూల్కి. పిల్లలు ఎందుకంటే నేను మా ఫాదర్ వాళ్ళు ఉండేటప్పుడు అక్కడ షాప్లో చూసేవాడిని. అక్కడ షాప్ దగ్గర కూర్చున్నప్పుడు ఆ పల్లెటూరు ప్రాంతంలో పిల్లల్ని అసలు స్కూల్కి పంపించరు, ఆడపిల్లల్ని అసలు స్కూల్కి పంపించరు. ఉమ్, ఆ మినిమం ఇది ఉంటుంది కదా, దాని పేరు ప్రైమరీ స్కూల్, ప్రైవేట్ 4-5వ తరగతి వరకు చదివిస్తారు అంతే, అంతే అవును. మినిమం. ఉమ్, ఆ తర్వాత నుంచి 10వ 7 వచ్చినప్పటి నుంచి కూలికి తీసుకుపోతారు. ఉమ్, ఎట్లాగా తల్లికి అప్పట్లో 30 రూపాయలు ఇస్తే వీళ్ళకి 5 రూపాయలు, ఉమ్, తండ్రికి 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు, వీళ్ళకి 5 రూపాయలు, అబ్బాయికి అయితే 10 రూపాయలు. ఉమ్, ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి లెక్క అట్లుండేది. ఉమ్, మొదట్లో 5-10, వీళ్ళకి నేనే సంపాదిస్తున్నాను 5, నేనే సంపాదిస్తున్నాను 10 అని ఆ పిల్లలకి. ఉమ్, ఏజ్ పెరిగే కొద్దీ ఒక్కొక్క ఏడాదికి 5 రూపాయలు పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఉమ్, 15 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి 30 రూపాయలు వచ్చేస్తుంది. దాంతో వాళ్ళకి అది ఆదాయం కింద వాళ్ళకి చదువు ఇంట్రెస్ట్ ఉండదు. ఉమ్, చదివిన తర్వాత ఏం చేయాలా, ఉమ్, సంపాదించాలి. ఉమ్, ఆ సంపాదన ముందే వస్తుంటే ఎందుకు అనేటటువంటి తల్లిదండ్రుల ఫీలింగ్. ఉమ్, వీళ్ళకి కూడా దాని విలువ తెలిసేది కదా పల్లెటూళ్ళు. ఉమ్, ఉమ్, ఉమ్. కానీ చదువుకోకపోతే ఎప్పటికీ ఈ కూలీల బ్రతుకే, మన బిడ్డల బతుకులు కూడా కూలీలే అన్నటువంటిది నేర్పాలి కదా. అవును, ఉమ్, అది జగన్ చేసిన ప్రయత్నం. ఉమ్, మీ బిడ్డలు కూడా అట్లా ఎందుకమ్మా, చదివించండి మీ పిల్లల్ని. వెంటనే ఉద్యోగాలు రాకపోవచ్చు, ఉమ్, బట్ ఒక గౌరవనీయమైనటువంటి జీవితం అందుతుంది ఇవాళ కాకపోతే రేపటికి అన్నటువంటి ఒక ప్రయత్నం. ఉమ్. దాంట్లో భాగంగా ఎక్కువగా లేబర్లోనే జరుగుతాయి. అవును, వాళ్ళు అవును. వాళ్ళని పిల్లల్ని పనులు పనులకు పంపించేయడం, తీసుకెళ్ళిపోతారు. ఏది భవన నిర్మాణ కార్మికులు గాను, వ్యవసాయ కూలీలు గాను, ఉమ్, లేకపోతే షాపుల్లో క్లీనింగ్ చేయడానికో ఇట్లాంటివి పంపించేస్తారు. ఎక్కడైతే మిర్చి యార్డ్, మిర్చి యార్డ్, మిరపకాయలు తొడుగులు అవును. తీస్తారు అవి. ఉమ్, అది కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నం. ఎందుకంటే అంతకుముందు కాలేజీల లెవెల్లో ఇప్పుడు మేమే ఉన్నాము. ఉమ్, మా నానా తిప్పలు పడి 300-500 ఫీజు ఆ రోజున కాలేజీ ఏడాదికి. ఉమ్, కానీ అది కట్టడానికి నెలకి 50 రూపాయలు చొప్పున షాప్లో కట్ చేయించుకోవాలి జీతం. ఉమ్, ఆయనకు వచ్చే 700-800 రూపాయలు. ఉమ్, అట్లాంటిది అనుభవించినటువంటి వాడిగా ఒక డబ్బులకి ఎంత వాల్యూ అనేటువంటిది తెలుస్తుంది. ఉమ్, అట్లాంటిది రాజశేఖర రెడ్డి వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాక ప్రతి ఒక్కరు చదివిచ్చేసారు, ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు. అవును, నేనే ఉన్నాను, లా చేద్దాం అనుకున్నా, నాకు ఆ రోజున ఆర్థిక స్తోమత లేక చేయలేక తర్వాత నేను ఉద్యోగం చేసే రోజుల్లో లా చేశాను. అవును. అట్లాగే ఇక్కడ ఎవరికి ఏది కావాలంటే అది. ఎంతమంది ఉన్నారు బీటెక్ రాజశేఖర రెడ్డి టైంలో అయితే పీజీ కూడా ఫ్రీ, అవును, అవును. చంద్రబాబు కూడా పీజీకి ఫ్రీ, ఉమ్, జగన్ వచ్చాక పీజీ తీసేశాడు, ఉమ్, ఉమ్, ఫీజు రియంబర్స్మెంట్. ఉమ్, ఉమ్, దాని బదులు వీళ్ళకి ఇచ్చాడు. ఓకే. జగన్ పీజీ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ తీసేసి ఉమ్, స్కూల్కి అమ్మఒడి ఇచ్చాడు. ఉమ్, అది తేడా. సరిగ్గా గొడవ చేయాలంటే అట్లాంటివి ఎత్తాలి అవును. పీజీలో. ఉమ్, ఉమ్, ఇక్కడ ఆ కాలేజీలది ఆయన చేస్తే స్కూళ్ళది ఏం చేశాడు, స్కూలు ప్లస్ కాలేజీని ఉమ్, కంటిన్యూ చేశాడు. ఉమ్, ఇవాళ రోజున అది తీసేయడం వలన ఈ ఏడాది ఎంతమంది మానేస్తారో తెలియదు. అవును, అవును. లేదా ఈ ఏడాది వరకు భరిద్దాంలే అనుకుంటే మీకు ఒక 15,000 అంటే ఆషామాషి కాదండి ఒక లేబర్కి. అవును, మనం అనుకుంటుంటాం ఉమ్, 15,000 అంటే మనం ఇప్పుడు నేను మొట్టమొదటి జీతం నాకు ఫస్ట్ నెలలో 125 రూపాయలు వచ్చింది ఉమ్, ఈనాళ్ళు చేసినప్పుడు. ఉమ్, 2 నెలలు సరే స్టింగర్గా కాబట్టి తర్వాత 1000 రూపాయలు వచ్చింది, 1,500 వచ్చింది, 3,000 దాకా కూడా వచ్చింది. ఉమ్, కానీ నాకు 1996 సంవత్సరంలో సిటీ కేబుల్లో చేరినప్పుడు నాకు 2,200 రూపాయలు జీతం, ఉమ్, కటింగులు పోను 2,050 రూపాయలు వచ్చేది. ఉమ్, ఈఎస్ఐ అప్పుడు ఉండేది, ఈఎస్ఐ పిఎఫ్ పోను 2,050 రూపాయలు వచ్చేది. ఉమ్, ఆ లెక్క. అది కూడా ఏంటి, ఈ నెలకి 5 రోజులు సెలవులు, అది వాడుకోకపోతే ఉమ్, 5 రోజుల సెలవులు కూడా దాంట్లో జీతంలో వేయడం వల్ల అట్టు వచ్చేది ఉమ్, 2,050. ఉమ్, లేకపోతే కనుక నాకు 1,800 వస్తుంది. ఉమ్, ఆ రోజు నుండి చూసుకుంటే నేను దాంట్లో ఒక 5 ఏళ్ళు చేశా, ఉమ్, ఆ తర్వాత తేజలో చేశాను, దాంట్లో 5,000 జీతం వచ్చేది, సి ఛానల్లో చేస్తే 5,500 6,000 జీతం వచ్చేది. ఉమ్, ఇట్లా లెక్కేస్తే నాకు 10,000 రూపాయల జీతం రావడం టీవీ9. ఉమ్, అంటే 96 నుంచి 2004 సంవత్సరం దాకా నా జీతం రేంజ్ అది. అవును, అప్పుడు 10,000 అయితే మళ్ళీ 25,000 అవ్వడానికి 2004 నుంచి 2009 సంవత్సరం పట్టింది ఉమ్, 25,000 జీతం అవడానికి. ఆ తర్వాత 60,000 జీతం వచ్చింది, బాగుంది. కానీ ఈ పరిణామ క్రమంలో నేను మంచి చదువులు నా పిల్లలకి చెప్పించలేకపోయాను. నేను
అవును. వాళ్ళు కోరుకున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చేర్చలేకపోయాయి. అయితే వాళ్ళు కోరుకోలేదు, వాళ్ళు కూడా గవర్నమెంట్ వాటిలోనే చేరతానన్నారు కాబట్టి లయోలాలోనూ శారదా కాలేజీలో చదివారు కాబట్టి ఓకే. ఉమ్. మామూలుగా అయితే కనుక నేను అట్లా కాదులే పెద్ద దాంట్లో చేరుతురు గారిని చేర్పించాలి కదా. అవును, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా ఫేస్ చేయాల్సి వస్తుందేమో ఈ ఏడాది. అంటే ఇంకా ఈ ఏడాదికి ఒక రకంగా తల్లికి వందలు లేనట్టే అనుకోవాలా? నాకు అర్థం కాని ఒక పాయింట్ ఏంటంటే, నిన్న విధి విధానాలని ఇతర రాష్ట్రాల్లో కనుక్కుంటాం అంటున్నారు. అసలు ఇతర రాష్ట్రాలు అమ్మఒడి ఎక్కడ తెచ్చిందని కనుక్కోవడానికి అక్కడ ఉమ్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కనుక్కుంటాం, ఇంకో చోట కనుక్కుంటాం. ఉమ్. నేనే చెప్తా అక్కడ ఏముంటుందంటే ఆయా ఏకోపాధ్యాయ పాఠశాలలు అవును ఇవి ఉంటాయి. ఉమ్. ఇక్కడ కూడా మనకు కూడా ఉన్నాయి అట్లాంటి ఉమ్. ఏకోపాధ్యాయ పాఠశాలలు. ఉమ్. పాయింట్ ఏంటంటే అక్కడ ఇప్పుడు గుజరాత్ లాంటి చోట్ల ఉందనుకోండి, ఒక ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీలో పనిచేసే సిబ్బంది పిల్లలందరికీ అక్కడే స్కూల్ పెడతారు. ఉమ్. ఆ ఇండస్ట్రీ వాడు దానికి డబ్బులు భరిస్తాడు. ఉమ్. వాళ్ళకి అక్కడే ఆ స్కూల్లోనే అందులో ఆ సంస్థలో పని చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఉమ్. ఇచ్చి ఇది అయిపోయేటప్పటికి అందులోనే ఉద్యోగం వచ్చేస్తారు. ఉమ్. ఇది ఒక సిస్టమ్. ఉమ్. ఇది లేబర్ని ప్రొడక్షన్కి పనికొస్తుంది, లేదా ఆ కంపెనీలకు పనికొస్తుంది. ఉమ్. కానీ అంతకు మించిన భవిష్యత్తు ఉమ్. మీకు ఉమ్. ఎక్కడ కనబడుతుంది? ఆ ధనవంతులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఉమ్. అమ్మ ఒడిలు, ఫీజు రియంబర్స్మెంట్ల ద్వారా ఇప్పుడు 2004కి ముందు ఉమ్. మనం సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తుంటారు కదా నా వల్లనే ఇట్లా వచ్చిందని. అవును. ఆ రోజుల్లో ఎవరు ఇంజనీర్లు అయ్యారు, ఉమ్. ఎవరు డాక్టర్లు అయ్యారు? ఉమ్. ధనవంతుల బిడ్డలు అయ్యారు. ఉమ్. లేదా రైతులు కూడా, మోతుబరి రైతులు వాళ్ళ పొలాలు అమ్ముకుని వాళ్ళ బిడ్డల్ని చదివించారు. ఉమ్. దాని ద్వారా సాధ్యమైంది. అంతేగాని సంపాదన ద్వారా సాధ్యం కాల. ఉమ్. మామూలు పేదవాడికి ఎవరికి కాల. ఉమ్. 2004 తర్వాతన చదివినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, 2004 తర్వాతన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన వాళ్ళని చూడండి. అంటే 2004 లెక్కేయకూడదు, ఉమ్. 2008-9 నుంచి లెక్కేయాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డిది 5 ఏళ్ళు, ఇది ఇంజనీరింగ్ ఎన్నేళ్ళు? 4 ఏళ్ళ కదా లెక్క. 4 ఏళ్ళు. అంటే 2008 తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిన వాళ్ళని చూడండి. అవును. వాళ్ళల్లో 100కి 70% మంది వీళ్ళు పేదల బిడ్డలు. ఉమ్. ఆ తర్వాత నుండి ఏ ప్రభుత్వం మారినా సరే ఉమ్. 100కి 70 మంది పేదల బిడ్డలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు. అవును. ఉమ్. అంటే అది రీఎంబర్స్మెంట్. లైఫ్ అవును, మెయిన్. ఒక అద్భుతమైన అవకాశం. ఉమ్. ఇప్పుడు అట్లాంటిది స్కూల్ పిల్లల దశలో వచ్చింది. ఉమ్. ఎందుకు? స్కూల్ పిల్లలు కూడా స్కూళ్ళు ఎగ్గొట్టకుండా నడిపించేటటువంటి. ఉమ్. ఇది ఏ రాష్ట్రంలో ఉందని మనం వెళ్ళి విధి విధానాలు కానీ ఇదొక పాయింట్. విధి విధానాలు పక్క రాష్ట్రాల్లో తెలుసుకుంటాం ఏంటనేది, అది పక్కన పెడితే పూర్తి స్థాయిలో అధ్యయనం అనే పాయింట్ అన్నారు. అంటే ఇక్కడ ఎలిజిబిలిటీ అనేది చెక్క. ఆల్రెడీ అమ్మఒడి తల్లికి వందనం పేరు మారింది. నిన్నటి వరకు నేను ఆ పథకం తీసుకున్నాను అనుకున్నాను, నేను ఎలిజిబుల్ పర్సన్, నాకు ఒక అర్హత ఉంటుంది. ఇంకా నా మీద అధ్యయనం ఏముంటుంది? ఒకవేళ నేను అనర్హుణ్ణి అని ఏమన్నా డిసైడ్ చేస్తారా? భారం తగ్గించుకునే ప్రయత్నాలు, కోతలు ఏమన్నా ఈ పూర్తి స్థాయి అధ్యయనం అనే దాంట్లో మనం అలుసుగులైనా చూడబోతాం. మాటల గారడి నడుస్తుంది. నిన్న చెప్పిన పాయింట్ ఏంటి? జగన్ టైంలో ముందు ఇచ్చారు, ఆ తర్వాత తీసేశారు. ఏది ఒక కారు కొనుక్కున్నారని, సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నారని తీసేశారు, ఇట్లాంటి అనర్హతలు చేశారు అన్నటువంటి. లేకపోతే కరెంట్ వాడారని తీసేశారు, అట్లాంటి ప్రాబ్లం ఏం లేకుండా. దానికైతే అసలు ఇంకెందుకు? అయితే వాళ్ళందరూ కూడా ఇచ్చేస్తారా? ఇచ్చేద్దాం అనుకున్నప్పుడు అసలు ఇంకా వెతికేది ఏంది? మొత్తం 1,47,00,000 మంది ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళందరూ అర్హులే. 1,00,00,000 మందికి పైగా పిల్లలు ఉన్నారు, అందరూ అర్హులే కదా. ఇంకా దాంట్లో నువ్వు విధి విధానాలు తయారు చేసేది నాకు అర్థం కాల. 65 దాటిన వైట్ రేషన్ కార్డు హోల్డర్ వల్ల పెన్షన్కి అర్హుడు, ఎనఫ్. ఇంకేంటి అందులో? అలాగే వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి 1,47,00,000 కుటుంబాలు అర్హులు. ఇంకేంటి అందులో విధి విధానాలు? ఇంకా కావాలంటే ఎక్కువ నువ్వు, అంతే కదా. నువ్వు చెప్తున్న దాని ప్రకారం కొంతమంది అనర్హులు చేశారు, వాళ్ళు అర్హులు చేస్తాం అంటే ముందు వీళ్ళకి ఇచ్చేయచ్చు కదా. ఆల్రెడీ ఇప్పుడు అదే అంటున్నాను, తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ టైం అమ్మఒడి వాళ్ళకి ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం అదే కదా. ఇంకేం అధ్యయనం చేస్తారు వాళ్ళ మీద? సమస్య అదే, ఎవరికి అర్థం కాని అధ్యయనం. అంటే కోతలు పెట్టే దిశగా ఏమన్నా ఆలోచన ఉందా ప్రభుత్వానికి? అంటే నేనైతే అందరికి ఇస్తానంటున్నారు, ఇస్తే కాబట్టి విధి విధానాలు అది మొత్తం పథకం లైన్ లోకి వచ్చేదాకా కూడా ఇది నడుస్తుంటది. ఇక ఈ ఏడాది అంతా చర్చ లేనట్టే. పోలవరం ఎట్లాగైతే 5 ఏళ్ళు 4 ఏళ్ళు చర్చ రాదు, ఇక ఇది కూడా అంతే. అంటే లాస్ ఆఫ్ పే ఏంటి రేపు పొద్దున్న? ఇంకేముండదు, ఇంకా అంతే. ఇంకా ఏం లేనట్టే, వాళ్ళకి ఏడాది నష్టపోయింది. దీంతో పాటు నాడు నేడు పరిస్థితి ఏంటి అనేది కూడా క్లారిటీ ఇవ్వట్లేదా రాష్ట్ర ప్రభుత్వం? ఏంటది అక్షర ఏదో నిధి ఉంటది కదా, అదే కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్, దాని నుంచే కదా సర్వశిక్ష అభియాన్, దాని నుంచే చేశారు అనేది. ఇప్పుడు ఆ నిధులను ఏమన్నా ఇటు డైవర్ట్ చేస్తారా? నాడు నేడు అనే కార్యక్రమం పక్కెళ్ళిపోయినట్టేనా? చూడాలి. అది పేరు మార్చేసి ఏమన్నా వీళ్ళే పెట్టుకోవచ్చు సర్వశిక్ష అభియాన్ పేరుతో. బేసిక్ గా పాయింట్ ఏంటంటే
నాడు నేడు వచ్చిన తర్వాత కూడా 10 మంది పిల్లలు ఉన్నటువంటి 1100 స్కూళ్ళు ఉన్నాయని చెప్పారు ఆయన. అవును. Yes, దాన్ని పెంచడం ఎట్లాగా? ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? అవును. ఆ టీచర్లు ఏం చేస్తారు? అవును. బేసిక్గా ప్రభుత్వం అనేటటువంటి దాంట్లో ఫ్రీ అనేటప్పటికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అదే కదా. అవును. అదేంటి అనేది ఆలోచించండి దానికి ప్రాక్టికల్గా. రెండవది ఏంటంటే ఐసిఎస్సి అవి రకరకాలైనటువంటివి ఉన్నాయి. ఈ కోర్సెస్కి సంబంధించినటువంటి దాంట్లో ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్లకి నాలెడ్జ్ లేదు. వాళ్ళు తెలుగు మీడియం మీద ఉన్న నాలెడ్జ్ ఇంగ్లీష్ మీడియం మీద పట్టులేదు. దాని వలన కూడా తగ్గి ఉండొచ్చు. వీళ్ళకే ట్రైనింగ్ ఇస్తున్నారు కానీ ఎక్కువ ఎక్కదు. వొకాబులరీ మనం మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివిన పిల్లలకి ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో చదివిన పిల్లలకి వాళ్ళ జగన్కి లోకేష్కి పవన్ కళ్యాణ్కి తేడా చూడండి. లోకేష్ జగన్ ఇంగ్లీష్ మీడియంలో చదివి వచ్చారు కాబట్టి తెలుగులో అనర్గళంగా మాట్లాడడానికి ఇబ్బంది పడ్డారు. దాన్ని సరి చేసుకోవడానికి లోకేష్ ఒక 5 ఏళ్ళు పట్టింది. జగన్కి ఇంకా సెట్ రైట్ కాదు. అదే పవన్ కళ్యాణ్ తెలుగులో చదివాడు కాబట్టి ఇది ఇంగ్లీష్లో అంతే కదా సమస్య. ఆ టీచర్లు అట్ట చెప్పగలుగుతారు. దాని వల్ల కూడా రాకపోతుండొచ్చును. పరిష్కారం అన్నటువంటిది ఏదో ఆలోచిస్తున్నాం అంటున్నారు కాబట్టి చూద్దాం ఒక ఏడాది దాకా. రైట్. తల్లికి వందనం దీనికి సంబంధించి అయితే క్లారిటీ అయితే ఇచ్చేశారు నారా లోకేష్. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 చొప్పున ఇస్తామని. కానీ పూర్తి స్థాయి అధ్యయనం అనేది ఇప్పుడు ఒక సందేహం అయితే కలుగుతుంది. ఏంటి దీని మీద ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? అర్హులు అనర్హులు అనేది ఏమైనా డిసైడ్ చేస్తారా? ఈ ఏడాది ఉన్నట్టా లేనట్టా? దాని మీద కూడా క్లారిటీ ఇస్తే బెటర్ ఏమో.